మిడిల్ క్లాస్లో అందరూ జనరల్గా ₹1,00,00,000 సంపాదిస్తే గ్రేట్ అనే కాలం ఉంది ఇప్పటికి. ఇంకా యాక్చువల్గా ₹1,00,00,000 నథింగ్ ఇవ్వాలటి కాలంలో, కోటి వేస్ట్ ఈ కాలంలో మారిపోయింది. కోట్లు హైటెక్ సిటీ గచ్చిబౌలి ఏరియాలకు పోతే మొన్న రెగ్యులర్గా అప్పుడప్పుడు తిరుగుతుంటే అర్థమైంది. మీరు కూడా కావాలంటే మార్కెట్లో తిరగండి, గోల్డెన్ డ్రీమ్ పెద్ద కావాలన్న వాళ్ళు ఏం కొనక్కున్నా పర్వాలేదు, ఉత్తగా పోయి ఒక బిల్డింగ్ దగ్గరకు పోయి ఎంత స్క్వేర్ ఫీటు, ఎన్ని స్క్వేర్ ఫీట్లకు ఎంత అవుతుంది అడుగుండి, ఉత్తగా అడుగుండి, పని పాట లేకుండా. నేను నీకు చెప్తున్నా, నీకు అర్థమవుతుంది హైదరాబాద్ ఎంత ఖతర్నాక్ స్ట్రెచ్ అయింది అనేది. 4.5 బెడ్రూమ్ ఇల్లు, ఫ్లాట్ ఇల్లు కాదు, 3.5 కోట్లు. 3.5 బెడ్రూమ్ ఫ్లాట్ 2.5 కోట్లు. ఇవన్నేమో నేను చూసి వచ్చిన తర్వాత పక్కకు అడిగిన, ఇక్కడ ఏంది సార్ ఇవి ఖతర్నాక్ ఉన్నాయి ప్రీమియం ఫ్లాట్స్ సార్ అన్నాడు. ఆ ప్రీమియం ఫ్లాట్స్ ఎట్లున్నాయి తెలుసా? స్టార్టింగ్ రేట్ 7 కోట్లు, ఎండింగ్ రేట్ 15 కోట్లు. ఫ్లాట్ అపార్ట్మెంట్ 7 కోట్లు 15 కోట్లు. హైదరాబాద్ ఎట్లా మారింది అంటే మనందరం ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? హైదరాబాద్లో అట్లాంటి ఇండ్లు కొనే స్తోమత వాళ్ళు మన కళ్ళ ముందరున్నారు. మనం ఇంకా ₹1,00,00,000 దగ్గరే ఉన్నామేమా? మనం ఇంకా 1000 చాలనుకుంటున్నామేమా? అదంటూ ఇట్లా అనగానే మోటివేట్ అయితే సరిపోదు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు నేను ఒక వీడియోలో ఇంపాక్ట్లని చెప్పిన, 5 ఏళ్ళు కష్టపడాలి మినిమం సెట్ అవ్వడానికి, 5 ఏళ్ళు కష్టపడాలి సెట్ అవ్వడానికి, 5 ఏళ్ళు కష్టపడాలి. కిందోడు కమెంట్ రాస్తాడు, 5 ఏళ్ళు చాలా లాంగ్ టర్మ్ కదా సార్ అంటుండు. అప్పుడే చచ్చిపోతావు 5 ఏళ్ళలో? 5 ఏళ్ళలో చచ్చిపోతావు నువ్వు అసలు? 50 ఏళ్ళలో చచ్చిపోవు నువ్వు తెలుసా? నువ్వు 5 ఏళ్ళు ఎక్కువ ఎట్లయితుంది అసలు? దమాకుండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నాను? 18 సంవత్సరాలు చదివినోనికి 18,000 వస్తే ఆనందపడుతుండు. 10 సంవత్సరాలు బిజినెస్ చేస్తే ₹1,00,000 మినిమం వస్తుంది అని రియల్ ఎస్టేట్లా, ఇన్సూరెన్స్లా, బిజినెస్ వాళ్ళకు అందరికీ చెప్తుంటే ఏంది తెలుసా? 5 సంవత్సరాలు ఉంటారు సార్, ఎవడన్నా 3 సంవత్సరాలు ఉంటారా సార్, 2 సంవత్సరాలు ఉంటా సార్ అంటే దిగంగానే పైసలు రావాలి. డ్రగ్స్ అమ్ముతున్నావా? స్మగ్లింగ్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? లేకపోతే గంధపు చెక్కలు అమ్ముతున్నావా వీరప్పన్లాగా? అవి అమ్మాలంటే కూడా ఏం కావాలి? ఎక్స్పీరియన్స్ కావాలా? ఫస్ట్ రోజు గంధపు చెట్టు కాదు, గంధపు ముక్క పెట్టుకపోతుంటే పోలీస్ విజిల్ అయ్యంగానే డమ్మన కింద పడతావు తెలుసా? గంధపు చెట్టు అవసరం లేదు నీ ముఖానికి, ముక్కజాలు చచ్చిపోతావు నువ్వు. ఏది చేయాలన్నా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే నిలబడతావు. ఇక్కడ చూడండి ఇంపాక్ట్ ఫ్రెండ్స్ మనోళ్ళు వాలంటీర్స్ 5 ఏళ్ల నుంచి వాలంటీర్ చేసి ఎస్టాబ్లిష్ అవుతున్నారు ట్రైనర్గా మార్కెట్లో. ట్రైనర్లల్లో ఎస్టాబ్లిష్ అవుతున్న మిత్రులకు కూడా చెప్తున్నా, సంవత్సరంలో ఏం మీకలేవు, 2 సంవత్సరాల ఏం బడగొట్టలేవు, 3 సంవత్సరాల ఖతర్నాక్ కావు తొక్కను, 3 సంవత్సరాల లోపల ఖతర్నాక్ కావాలి, 6 సంవత్సరాలలో బయట ఖతర్నాక్ అవుతావు, 10 సంవత్సరాలలో మర్రి చెట్టు అవుతావు, ఎవడు పీకలేడు. ఊడలు కూడా అంటుకుంటుంటాయి. మళ్ళా ఇంపాక్ట్ అంటే ఏంది తెలుసా? ఇవాళ మర్రి చెట్టు కాండం ఖతర్నాక్ కాదు, మర్రి చెట్టు నుంచి ఊడలు లేచి మళ్ళా భూమిలోకి పోయినాయి. ఎన్ని వేల కాండాలు భూమిలోకి పోయినాయో తెలియదు, ఎక్కడ స్టార్ట్ అయిందో అర్థమైతలేదు. ఒక్క పేరు కరెక్ట్ తెలుసు కాబట్టి మనకి ఇప్పటికి చెప్తున్నాం గంప నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేసిర్రు అని. అదర్వైజ్ ఎంత పవర్ఫుల్ వ్యవస్థ. 25 సంవత్సరాలు ఎవరికని తెలుసా? 25 సంవత్సరాలు అంటే ఎట్లున్నారో వాళ్ళ ఫోటోలు చూడండి, 25 ఇయర్స్ బ్యాక్. నెక్స్ట్ వచ్చే స్పీకర్ వేణుభగవాన్ సార్, అద్భుతము. వాళ్ళిద్దరు ఇంపాక్ట్ అప్పుడు స్టార్ట్ చేసినారు. వేణుభగవాన్ సార్ను చూస్తే లేలేతగా ఇట్లా చిన్న అబ్బాయి ఉన్నట్టు ఉంటాడు. ఇవాళ ఎంత ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ మనకు. గంపా సార్ ఇద్దరు అట్లా 25 ఇయర్స్ ఇట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది. కొందరు ఏమంటారు 5 ఏళ్ళు ఉండన్నా సార్ అంటాడు. 5 ఏళ్ళు ఉండకపోతే ఏం చేస్తావు? 5 ఏళ్ళు ఉండకపోతే ఏం చేస్తారు మీరు అందరూ? అండ్ సెకండ్ పాయింట్ ఏం తెలుసా? డ్రీమ్ అండ్ గోల్ను గట్టి నువ్వు చేసుకోవాలి, వేరోడు చేయలేడు. వేరోడు ఎవడు హెల్ప్ చేయలేడు. ప్రతిరోజు రాత్రి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ, సొల్లు కొట్టకండి, ఇన్స్టాగ్రామ్లో కూర్చొని బేకార్ రీల్స్ చూడకండి, టైంపాస్ చేయకండి.